వేళ స్తోత్రబలి తండ్రి దేవానికేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవానికి. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. మార్కు సువార్తను క్రమంగా వినటానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈరోజు మార్కు సువార్త 3వ అధ్యాయంలోకి మనం వచ్చాం. మార్కు గురించి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మార్కుని మరొక పేరు ఏంటంటే జాన్ మార్క్ అంటారు. ఈ జాన్ మార్క్ పేతురు గారి ద్వారా బలపరచబడ్డాడు. పేతురు గారు ఈ జాన్ మార్క్ని నా ఆత్మీయ కుమారుడు అని పిలిచాడు. అపోస్తలుడైన పౌలుతో పరిచర్యకి వెళ్ళాడు. కొన్ని రోజులకి వెనుదిరిగిన తర్వాత మరలా పేతురు అతన్ని బలపరిచి అతన్ని స్థిరపరిచి పరిచర్యలో నిలబెడతాడు. అయితే ఆ పేతురు ద్వారా విన్న ఆ మాటల్ని గ్రంథ రూపంలో మార్కు గారు రాసినట్లుగా మనం గమనిస్తాం. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగుదాం. 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని గమనిస్తున్నాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడొకడు ఉండెను. మనం చదివిన భాగంలో యేసుక్రీస్తు సమాజ మందిరానికి వెళ్ళినట్లుగా మనం గమనిస్తాం. సహజంగా యూదులు సమాజ మందిరాల్లో కూడుకునేవారు. యూదులు కూడుకునే దినము శనివారం. అది వారికి విశ్రాంతి దినం. అది వారికి సబ్బాతు దినం. ఆ సబ్బాతు దినాన సమాజ మందిరంలోకి వెళ్ళి తోరా అంటే ధర్మశాస్త్రములో ఉన్న గ్రంథాలని చదివేవారు. కొన్నిసార్లు ప్రవక్తల గ్రంథాలు కూడా చదివేవారు. చదివి పాట పాడి ప్రార్థన చేసుకుని వారు వెళ్ళిపోయేవారు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాను. అక్కడ యూదులు నేటికి కూడా సమాజ మందిరాల్లో కనపడుతుంటారు. ఇలా ఊగుతూ ఊగుతూ తోరా అనేదాన్ని చదువుతారు. సరే, ఇప్పుడు ఈ సమాజ మందిరంలో మనం మొదటి అధ్యాయంలో అద్భుతాన్ని చూసాము. ఇక్కడ 3వ అధ్యాయంలో కూడా మరో అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఈ 2 అద్భుతాలు యేసు ప్రభు సమాజ మందిరంలో చేశాడు. విశ్రాంతి దినాన ప్రభు చేశాడని ప్రభు మీద వెర్రి కోపముతో ఉండే పరిసయ్యులు శాస్త్రులు మనకు కనపడతారు. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు సమాజ మందిరంలోకి రాగానే అక్కడ ఊచ చేయగలవాడు కనపడ్డాడు. ఊచ చెయ్యి అంటే ఈ చెయ్యి అలా ఎండిపోయినట్లుగా ఉంటుంది. అంటే చెయ్యి కదలదు. చెయ్యి ఒక ఇనప ఊచలాగా అలాగే నిలబడుతుంది. ఈ చెయ్యితో ఏ పని చేయలేడు. అదే బాధతోటి ప్రతి వారము విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వస్తున్నాడు. అదృష్టవశాత్తు యేసు ప్రభు ఆ రోజు సమాజ మందిరానికి వచ్చాడు. మరి యేసు ప్రభు బాధలో ఉన్న వారిని చూచి వెంటనే స్పందించేవారు కదా. రోగముతో ఉన్న వ్యక్తిని చూశాడు. ఈలోగా చుట్టూన్న మత నాయకులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఆయన మీద నేరం మోపవలనని ఎదురు చూస్తున్నారు. విశ్రాంతి దినాన యేసుప్రభు స్వస్థపరుస్తాడా చూద్దాం. ఈయన విశ్రాంతి దినాన్ని పాటిస్తాడా, విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తాడా? ఆయనని ఒక నేరస్తుడిగా నిలబెడదాం అందరి ముందు అన్నట్లుగా వీరి ఆలోచన కలిగినట్లుగా గమనిస్తాం. అప్పుడు యేసు ప్రభు ఆ ఊచ చేయగల వాడిని లేపి మధ్యలో నిలబెట్టాడు. అందరినీ చూస్తున్నాడు. ఒక్కరికి కూడా ఆ ఊచ చేయగల వాని మీద జాలి రావట్లేదు. ఒక్కరికి కూడా కనికరం రావట్లేదు. మా మతం, మా నియమాలు మేము పాటించాల్సిందే అనుకుంటున్నారు. వీరు ఎంత నిష్ట గలవారంటే, నియమాలు ఎలా పాటించేవాళ్ళంటే, ఎదుటివాడికి చెయ్యి కట్ అయిపోయింది అనుకోండి, చెయ్యి కోసుకుందంటే దానికి మందు కూడా వేసుకోకూడదు, ఇది విశ్రాంతి దినం అనేవాళ్ళు అనమాట. అంత భయంకరమైన కరుడు కట్టిన వారు. దేవుడు విశ్రాంతి దినాన్ని అలా పాటించమని దేవుడు ఇవ్వలేదే. విశ్రాంతి దినాన వారు పనులు మాని దేవునితో సహవాసం చేయటానికి దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. వారి బరువుల నుండి, వారి కాడి నుంచి వారిని ప్రభు విమోచించాడు. ఇప్పుడు వారి విశ్రాంతి దినంగా లేదు. వారికి విశ్రాంతి దినాన్ని బరువైన కాడిగా సామాన్యమైన జనుల మీద ఈ శాస్త్రులు, పరిచయులు మోపుతున్నట్లుగా మనం గమనిస్తాం. వారు సోంపులోను, పుదీనా, జీలకర్ర వాటిలో కూడా దశంభాగం చెల్లిస్తున్నారంట. ఎంత నిష్టో కదా. కానీ ఉండవలసిన న్యాయము, కనికరము, విశ్వాసం వారిలో లేదు. అందుకనే ప్రభు అంటాడు, నేను బలిని కోరువాడను కాదు, కనికరాన్ని కోరువాడను అని. దశంభాగం చెల్లిస్తున్నారు, మంచిదే.
కానీ మీలో న్యాయమేది, మీలో కనికరమేది, మీలో విశ్వాసమేది అని ప్రభు అనేక సందర్భాల్లో వారిని గద్దించాడు. ఈ ఊచ చేయగలవాడు దీని బాధను పట్టించుకోవట్లేదు వారు. ఒకరోజు ఆగు, తర్వాత బాగా అన్నట్లుగా. కానీ ప్రభు ఓ మాట అంటాడు, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా? చెప్పండి మీరే అని యేసు ప్రభు వారిని ప్రశ్నించాడు. ఇప్పుడు మీరు మీ ఆచారం నెరవేర్చడానికి మేలు చేయకపోతే కీడు చేస్తున్నట్లే. మీ ఆచారం నెరవేర్చుకోవటానికి ప్రాణాన్ని రక్షించకపోతే ప్రాణాన్ని హత్య చేసినట్లే అన్నట్లుగా యేసు ప్రభు వారి ముఖం మీదే మాట్లాడుతున్నాడు. అలా ప్రశ్నించినందుకు వారందరూ ఊరుకున్నారంట. వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు ప్రభు. అయ్యో, వీరు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, యూదా మతానికి నాయకులుగా వ్యవహరిస్తున్నారు, కానీ వీరిలో కనికరం లేదే, వీరిలో జాలి లేదే, వీరిలో ప్రేమ లేదే అని ప్రభు వారి కఠినత్వాన్ని చూసి దుఃఖపడి కోపముతో వారిని కలియజుచ్చి, నీ చేయి చాపు అన్నాడు ఊచ చేయగలవాడిని. ఇనుములాగా నిలిచిపోయిన ఆ చేయిని ప్రభు కదిలిచ్చినట్లుగా చూస్తాం. నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. బాగుపడినప్పుడు సంతోషించాలి, దేవానికి స్తోత్రం, ఈ ఊచ చేయగలవాడిని స్వస్థపరచమని దేవుని మహింపరచాలి. కానీ పరిసయ్యులు వెలుపలిగిపోయి వెంటనే హేరోదీలతో కలుసుకొని ఆయన ఎలాగూ సంహరించమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. మా మాట నెగ్గలేదు, మా మాటకు గౌరవించలేదు. మేము మతనాయకులం, మేము పరిసయ్యులం, మేము శాస్త్రం, మా మాటను కూడా కాదనకుండా స్వస్థపరిచాడు, ఈ నెల చంపేయాలి అని ఆలోచన చేశారంట. వీరి ఆలోచనకు హేరోదుల్ని జత చేసుకున్నారు. హేరోదు యూదుడు కాదు, హేరోదు ఎదోమీయుడు. ఎదోమీయుడు అనే హేరోదుకి యూదులు అసలు పడరు, కానీ వీళ్ళకి శత్రువు యేసు ప్రభు కాబట్టి ఇద్దరు యేసు ప్రభుని చంపాలన్న ప్రయత్నంలోకి ఏకీభవించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎంత విచారకరం. ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మన హృదయంలో దేవుడు కోరుతున్న కనికరము, ప్రేమ, విశ్వాసం మనలో ఉన్నాయా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దించిన గాక ప్రార్థన. మహోన్నతులకు దేవ సర్వాధికారానికి స్తోత్రాలు. ఉదయకాలం మీరు మాతో మాట్లాడి నీ మాటలను బట్టి వందనాలు. నీవు కనికరము కలిగిన దేవుడు, మాలో కూడా కనికరము, ఆ జాలి మేము కలిగి ఉంటకు సహాయం చేయండి. విశ్రాంతి దినాన మేలు చేయకపోతే కీడు జరుగుతుంది, ప్రాణ రక్షణ జరగకపోతే ప్రాణ హత్య జరుగుతుంది. కాబట్టి మేలు చేయటం మంచిదే అని తెలియజేస్తూ ఆ వ్యక్తిని బాగు చేసింది మేము విన్నాం. మేము కూడా ఆచారాల కన్నా ముఖ్యంగా ప్రేమను చూపించేవారిగా మా హృదయాలను సిద్ధం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.